అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓ 2 వీడియోల తర్వాతైనా మీ 'గోదారి గట్టు' సాంగ్ అవును. కనిపిస్తుంది. నేనొకటి చూసాను ఒక ఛానల్‌లో 100 మిలియన్స్ అవును. 100 వ్యూస్. వ్యూస్. వన్ అసలు షాకింగ్ అనమాట. అస్సలు. ఏంటి అవును. మాస్టర్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా ఇది? అస్సలు అంటే హిట్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ జేశామండి. బావుంటది. డెఫినెట్‌గా వెంకటేష్ గారికి ఎక్కడా యాంటీ ఫ్యాన్స్ లేరు. హ్మ్. ప్రతి ఒక్కరు ఆయన్ని ఇష్టపడతారు. సో, హ్మ్. ఆ పాజిటివ్‌నెస్ కాన్ఫిడెంట్‌గా ఉండి హ్మ్. ఖచ్చితంగా హిట్ అవుతుంది గానీ, కానీ తెలుగు ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ 100,000,000 వ్యూస్ ప్లస్ ఇన్ని రీల్స్ అందరూ ఓపికగా హ్మ్. లుంగీలు, శారీలు, పువ్వులు ఇంట్లో కెమెరాలు పెట్టుకొని లైటింగ్‌తో సహా షూట్ చేస్తున్నారు. సాంగ్స్ రీల్స్ చేస్తున్నారు. అది చూసి నిజంగా అనిపించింది. అంటే హ్మ్. ఈ డ్రెస్సులేసుకొని మరీ రీల్స్ చేయడం అనేది నాకు తెలిసి ఈ సాంగ్‌కే ఎంత జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. అదే. మాస్టర్ ఇంకొకటి చెప్పనా? మీరు హ్మ్. ఎంతో మందిలో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాహ్! ఎలా అంటే కనీసం డాన్స్ రాని వాళ్ళు గూడా వైఫ్ అండ్ హస్బాండ్ ఎగ్జాక్ట్. గూడా బెడ్‌రూమ్ డోర్ పెట్టేసుకొని అవునండి. ట్రై చేద్దాం మనిద్దరం ఈ సాంగ్ అవునండి. అని అవును. ఎంతమందికి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకొని లక్షల్లో వ్యూస్ చూసుకొని అవునండి. నిజంగా అవును. అన్నిటికి హార్డ్ స్టెప్స్ ఏసి లేదు. ఊగిపోతేనే డాన్స్ అని కాకుండా ఎగ్జాక్ట్‌లీ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక రొమాంటిక్ సాంగ్‌ని గూడా ఇంత అందంగా అవును. పిల్లల ముందు గూడా వేసేలా చేశారంటే అవును. ఖచ్చితంగా అది విన్నామనుకోండి నిజంగా లిరిక్స్ వింటే అది అవే ఇంకో లెవెల్. అవును. పిల్లలకు అర్థం అవును. కాదు అది. అయినా సరే డాన్స్ చేయడానికి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, హ్మ్. ముసలివాళ్ళు, యంగ్ అవునండి. కపుల్